తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని వారు పట్టించుకోలేదని గోనె ప్రకాష్ రావు గుర్తు చేశారు. ఢిల్లీ వేదికగా మీడియాతో గోనె ప్రకాష్ రావు మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయం గురించి చెప్పానని, దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ను తాను కోరానని, వారిని కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఏఐసీసీ పెద్దలను కలిసి తన వద్ద ఉన్న వివరాలు అందిస్తానని స్పష్టం చేశారు గోనె ప్రకాష్ రావు. తెలంగాణలో 6 రాజకుటుంబాల ఆస్తులు, ప్రభుత్వాధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రైవేటు వారి చేతుల్లో ఉన్నాయని గోనె ప్రకాష్ రావు గుర్తు చేశారు. బ్రిటిష్ చట్టం కాబట్టి దీనిపై ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ క్రూజర్ కార్లు, ఇన్నోవా కార్లపై మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టి ఉందని వెల్లడించారు.